పోలీసులు అడ్డుకున్నారు. పరిమిత సంఖ్యలో వాహనాలు అనుమతిస్తామని పోలీసులు అంటున్నారు. వాహనాలన్నింటినీ అనుమతించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్కేపాడులో బైఠాయించారు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ. అయితే కాంగ్రెస్ నేత ధర్నాతో హైవేపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. కాన్వాయ్ని అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాహనాలను ఎందుకు అడ్డుకున్నారంటూ షర్మిల ప్రశ్నించారు. తన కాన్వాయ్లోని వాహనాలను దారి మళ్లించడంపై షర్మిల సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ను చూసే ప్రభుత్వం భయపడుతుందంటున్నారు షర్మిల. మొత్తం మీద షర్మిల రాకతో ఉద్రిక్త నెలకొంది. ఒక్కసారిగా షర్మిల కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సురేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, షర్మిల కాన్వాయ్ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తిగా షర్మిల వచ్చే వెహికల్స్ ని ప్రసాదం పాడు దగ్గర పోలీసులు అడ్డుకోవడం జరిగింది. భారీ కాన్వాయ్, దాదాపు 200 మందితో భారీ కాన్వాయ్, 200 కారుతో భారీ కాన్వాయ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అన్ని షర్మిల వెహికల్స్ మినహా మిగతా అన్ని వాహనాలను కూడా పోలీసులు నిలుపుదల చేయడంతో షర్మిల ఒక్కసారిగా తన వాహనాన్ని కూడా నిలుపుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు హై టెన్షన్ అయితే కొనసాగిన పరిస్థితి. పోలీసులు ఏదైతే ముందు రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ ప్రకారంగానే మేము నడుచుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకు మమ్మల్ని ఆపారు అని చెప్పి వాళ్ళంతా అడుగుతున్న పరిస్థితి. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ షర్మిల చెప్పారు. షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డనే కనుక మీరు అడ్డుకుంటే ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామంటూ చెప్పి షర్మిల చెప్పిన పరిస్థితి. మిగతా నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా నాయకులంతా ఆందోళన చేయడంతో షర్మిల కూడా రోడ్డు మీద కూర్చుంటారని చెప్పింది. అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎక్కడైతే వాహనాలను డైవర్ట్ చేశారో, ఎక్కడైతే నిలుపుదల చేశారో అన్ని వాహనాలను కూడా అనుమతిస్తూ ఎప్పుడైతే నిర్ణయించారో ఆ తర్వాత మాత్రమే షర్మిల వాహనం అయితే ముందుకెళ్ళి మనం చూడొచ్చు. పూర్తి ఇప్పటి వరకు దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు అంతా బ్లాక్ అయిన పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీ మెంబర్లు రుద్రరాజు కానీ, రఘువీరారెడ్డి కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేసే పరిస్థితి కొనసాగింది. 20 నిమిషాల పాటు ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారు, ఎందుకు నన్ను రానివ్వట్లేదని చెప్పి షర్మిల అయితే అడిగిన పరిస్థితి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను రోడ్డు ఇక్కడికి వచ్చాను, నన్ను అడ్డుకుంటే కనుక ఖచ్చితంగా నేను రోడ్డు మీద కూర్చుంటాను, నేనేంటో చూపిస్తానంటూ షర్మిల చెప్పిన పరిస్థితి. 20 నిమిషాల పాటు మనం చూస్తున్నాం. ఇప్పుడే దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడే కొద్దిసేపటి కదిలిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. షర్మిల కూడా మీడియాతో మాట్లాడుతూ ఆవిడ చెప్పింది ఎందుకు నన్ను అడ్డుకున్నారని చెప్పి ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ నేరుగా అడిగిన పరిస్థితి. ఇదే